అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరమైన గుంటూరులో పట్టణంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు శంకర విలాస వంతెన నిర్మాణ ప్రక్రియ అనేది చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ వివరాలను పూర్తిగా లేటెస్ట్ అప్డేట్గా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. గుంటూరు నగర శంకర విలాస వంతెన నిర్మాణ ప్రక్రియ అనేది మొదలైంది. దశాబ్దాలుగా ప్రతిపాదనలకే పరిమితమైనటువంటి ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. కేంద్రం నిధులు మంజూరు చేయడంతో R&B ఆధ్వర్యంలో వంతెన పనులు చేపట్టనున్నారు. వంతెనకు కావాల్సినటువంటి స్థలాన్ని గుంటూరు నగరపాలక సంస్థ GMC సేకరించి R&Bకి అప్పగించాలి. GMC అధికారులు 120 అడుగుల మేర భూమి సేకరిస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా మార్కింగ్ పూర్తి చేస్తున్నారు. ఈ యొక్క సేకరించేటువంటి భూమిలో 70% ప్రభుత్వ సంస్థల స్థలాలే ఉన్నాయి. ఈ సేకరణకు పోగా మిగిలిన స్థలాలకి ప్రహరీ నిర్మాణం తదితరులు దృష్టిలో పెట్టుకొని ఆయా సంస్థలకు లేఖలైతే రాశారు. ఫిబ్రవరి తొలి వారానికి భూసేకరణ పూర్తి చేయాలనేటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు అధికారులు. స్థలాలు కోల్పోతున్నటువంటి ప్రైవేటు యాజమాన్యాలతో ఇప్పటికే 2 సార్లు సమావేశం నిర్వహించి ఈ యొక్క అభిప్రాయాలను అయితే తీసుకోవడం జరిగింది. ఇక శంకర విలాస వంతెన నగరంలో ట్రాఫిక్ పరంగా అత్యంత కీలకమైంది. తూర్పు పశ్చిమ నియోజకవర్గాలను కలపడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి, రైల్వే స్టేషను, మార్కెటు, ప్రైవేట్ ఆసుపత్రులు ఇలా ప్రతి అంశానికి కూడా ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగించాల్సిందే. వంతెన ఈ యొక్క కానీ పడితే ఇది ట్రాఫిక్ సమస్య బాగా తీవ్రమవుతుంది. వంతెన దగ్గర 3 వంతెనలను రహదారులను ఇప్పటికే విస్తరించారు. 3 వంతెనల మధ్య ఈ యొక్క రైల్వే శాఖ అదనంగా వంతెనలు నిర్మిస్తుంది. శంకర విలాస్ వద్ద నూతన వంతెన పనులు కానీ ప్రారంభమైతే 3 వంతెనల రోడ్డులో ట్రాఫిక్ పెరుగుతుంది. అందుకే వంతెన పనులు ప్రారంభించేటువంటి సమయానికి ఈ యొక్క 3 వంతెనల వద్ద అదనపు లైన్కు అవసరమైనటువంటి వంతెనల నిర్మాణం పూర్తి చేయాలని పనులైతే ప్రారంభించడం అయితే జరిగింది. 45 రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు అధికారులు. ప్రస్తుతానికి 3 వంతెనల కింద నుంచి రాకపోకలు నిలిపివేశారు. ఇక్కడ పనులు పూర్తయితేనే శంకర విలాస వంతెన నిర్మాణం మొదలు పెడతారు. వంతెన మీదుగా వెళ్ళేటువంటి పెద్ద వాహనాలను ఆటో నగర్, ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా అమరావతి మార్గంలోకి వెళ్ళేలా ఈ యొక్క ప్రణాళిక రూపొందించారు. అమరావతి రోడ్డు వైపు వెళ్ళేటువంటి కార్లు, ఇతర వాహనాలు లక్ష్మీపురం రింగ్ రోడ్డు వైపు మళ్లించి ఈ పట్టాభిపురం మీదుగా ఈ కంకరగుంట వంతెన, కంకరగుంట RUB నుంచి రాకపోకలైతే సాగిస్తారు. అక్కడికి ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తితే శంకర విలాస వంతెన వద్ద తాత్కాలికంగా రైల్వే గేటు ఏర్పాటు చేస్తారు. అందుకు రైల్వే శాఖ అనుమతులు కూడా ఇతరత్ర ఇబ్బందులు ఉన్నందున ఈ తుది ప్రయత్నంగా పెట్టుకున్నారు ఇది. ఇక R&B అధికారులు వంతెన ఆకృతులు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ GGH ఈ మార్చురి ఎదురు నుంచి అరండల్పేట 6 లేదా 7వ లైన్ వరకు వంతెన నిర్మాణాన్ని ప్రతిపాదించారు. వాహనాలు వంతెన దిగి వెంటనే యూటర్న్ తీసుకోవడం, కొంత దూరం ప్రయాణించి సర్వీస్ రోడ్లకి వెళ్ళేలా ఈ యొక్క ఆకృతులు సిద్ధమవుతున్నాయి. అందుకే GHMC GMC లాడ్జీ సెంటర్ నుంచి ఈ యొక్క హిందూ కళాశాల వరకు 120 అడుగుల మేర ఈ రోడ్డు ఉండేలా భూసేకరణ అయితే చేస్తున్నారు. భూసేకరణపై నగరపాలక సంస్థ కమిషనర్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఇప్పటికే స్థలాలు కోల్పోతున్నటువంటి ప్రభుత్వ సంస్థల లేఖలు రాశామన్నారు. ప్రైవేటు వ్యక్తులతో చర్చించామన్నారు. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలనేటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ఆయన తెలియజేయడం అయితే జరిగింది. ఏది ఏమైనా ఈ యొక్క శంకర్ విలాస్ వంతెన నిర్మాణ ప్రక్రియ మొదలైంది. దశాబ్దాలుగా ప్రతిపాదనలకే పరిమితమైనటువంటి ఇది ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.